నమస్తే, వెల్కమ్ టు క్వశ్చనర్. టీటీడీ విషయంలో కూటమి సర్కార్ ఉక్కిరిబిక్కిరి అవుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీటీడీని అడ్డు పెట్టుకుని వైసీపీని రాజకీయంగా శాశ్వతంగా దెబ్బకొట్టాలని కూటమి వేసిన మాస్టర్ స్కెచ్ కొంత సక్సెస్ అయిందన్న టాక్ వినిపిస్తోంది. టీటీడీ లడ్డు ప్రసాదంలో కల్తీ గురించి సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆరోపణలను మరింత సమర్థిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో 2 మాటలు ఎక్కువ మాట్లాడారు. అయితే వైసీపీ అదృష్టం, కూటమి సర్కార్ దురదృష్టం. లడ్డూ ప్రసాదం వ్యవహారంలో అంతా బూమరాంగ్ అయింది. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తమ హయాంలో కల్తీ జరగలేదని ప్రమాణం చేయటం కీలక మలుపునకు దారితీసింది. ఆ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 4,500,000కు పైగా దేవాలయాలు కట్టాలన్నటువంటి ఒక భగీరథ నిర్ణయం తీసుకొని అందులో చాలా వరకు పూర్తి చేసి మిగతావన్నీ కూడా పూర్తి చేసేటువంటి దశలో మా ప్రభుత్వం పోయిన తర్వాత 2024 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఒక కలం పోటుతో ఆ దేవాలయాల నిర్మాణాలన్నీ కూడా ఆపివేసి శ్రీవాణి పథకమే పెద్ద దోపిడీ పథకం, మేమంతా తినేశామనని ఆ 5 సంవత్సరాలు ఊరు వాడ ఘోషించినటువంటి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తరువాత మళ్ళీ ఆయన మేము 10,000 గుడులు కడతాం, మేము ఆలయ పరిరక్షణ పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి మా హయాంలో 1000 టికెట్లు ఇస్తూ ఉంటే దాన్ని 2,000కు పెంచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇలా టీటీడీ విషయంలో లోపాన్ని, అవినీతిని ఆధారాలతో సహా వైసీపీ బయట పెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. ముఖ్యంగా టీటీడీ విషయంలో పూర్తి అవగాహన ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి నిత్యం ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకువస్తూ ప్రభుత్వానికి ఊపిరి ఆడినవ్వటం లేదు. 3 రోజుల క్రితం శ్రీవాణి టికెట్ల జారీలో ఏ స్థాయిలో అవినీతి జరుగుతోందో ఆధారాలతో సహా కరుణాకర్ రెడ్డి బయట పెట్టారు. రోజుకు 40 లక్షల చొప్పున 3 నెలల్లో 48 కోట్ల దందా సాగిందని భూమన సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆటో ఫిల్లింగ్ ద్వారా కొందరు ముందే టికెట్లను బుక్ చేసుకుంటున్నారని గుర్తించామని, దాన్ని అరికట్టామని 2 రోజుల క్రితం టీటీడీ ప్రకటించింది. దీంతో వివాదం ముగిసిందని టీటీడీ భావించింది. అయితే వైసీపీ నేత భూమన వదిలిపెట్టకుండా స్వయంగా ఆయనే ఆన్లైన్లో శ్రీవాణి టికెట్ బుక్ చేసుకునేందుకు యత్నించారు. అయితే 9 గంటలకు టికెట్లు జారీ ప్రారంభమై కేవలం నిమిషంలోనే 800 టికెట్లు అయిపోయినట్టు ఆన్లైన్లో చూపడంతో షాక్ కి గురయ్యారు. దీన్నంతటినీ రికార్డ్ చేసిన భూమన టికెట్ బుకింగ్ కోసం ఎలా ప్రయత్నించారో, చివరికి ఏం జరిగిందో అంతా వీడియో ద్వారా బయటపెట్టారు. తెలియక తప్పు జరిగితే పొరపాటుని సరిపెట్టుకోవచ్చు, కానీ భూమన కరుణాకర్ రెడ్డి వరుసగా ఆరోపిస్తుంటే టీటీడీ మాత్రం తప్పుల్ని సరిదిద్దుకోకపోవటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. శ్రీవాణి టికెట్లు ఏ రకంగా దళారుల పాలవుతున్నాయో భూమన వివరించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. శ్రీవాణి టికెట్లను ప్రకటన పెడితే 300 దశానాలు ఇరత్ర ఆర్జిత టికెట్ల జారీలోనూ కొంతమంది పెద్ద ఎత్తున ఆక్రమణలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ హిమబిందు అందిస్తారు. హిమబిందు, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ శ్రీజ. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చుట్టూ మరొకసారి కూడా రాజకీయ పరంగా ఆధ్యాత్మిక వేడైతే కూడా ఒక్కసారి టీటీడీ కొండ చుట్టూ కూడా వివాదం మరొకసారి వచ్చింది. ప్రధానంగా ఎప్పుడు కూడా చూస్తుంటాం టీటీడీ లడ్డూకి సంబంధించి కానీ, దర్శనాలకు సంబంధించి కానీ, కాటేజీలు, విఐపీ సిఫార్సులకు సంబంధించి, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టులకు సంబంధించి చాలా వరకు కూడా అనేక అంశాలతో ఈ టీటీడీ అనేది కూడా ఎప్పుడూ కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వివాదాలతో మొత్తంగా కూడా ఈ టీటీడీ అని నిలుస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా మనం చూసాము అంటే రోజుకి 40 లక్షల అవినీతి అనే ఆరోపణలతో కూడా మరొక కొత్త స్కామ్ అయితే వైసీపీ బయట పెట్టడం జరిగింది. అయితే ఈ సంఖ్యపై అయితే ఇంకా అధికారికంగా కూడా క్లారిటీ రాలేదు. రాజకీయ పరంగానే ఆరోపణలుగా కూడా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. నిత్యం కూడా టీటీడీ స్కామ్స్ తో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. బట్ కొన్ని ఒక్కసారి మనం అంటే జరిగిన స్కామ్స్ గురించి ఒక్కసారి మనం మాట్లాడతాము. ప్రధానంగా
ఉన్న వివాదాలకు సంబంధించి కూడా సిల్క్ దుపట్టా స్కామ్ అనేది ఈ 2015 నుంచి 2025 మధ్య ఈ అంగవస్త్రానికి సంబంధించి సిల్క్ దుపట్టాకి సంబంధించి కూడా ఒక స్కామ్ జరిగింది. అప్పుడు 54 నుంచి 55 కోట్ల మధ్య విలువైన స్కామ్ ఇది అంటూ కూడా అప్పుడు చాలా వరకు దీనిపై విమర్శలు వచ్చాయి. సో ప్యూర్ మల్బరీ సిల్క్ బదులుగా పాలిస్టర్ దుపట్టా వాడారంటూ సరఫరా చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కూడా టీటీడీ విజిలెన్స్ ట్రాప్ తర్వాత ఏసీపీకి ఫిర్యాదు చేయడం, అలాగంటే విఐపి భక్తులకు ఇచ్చే ఈ సంబంధించి దుపట్టాకు సంబంధించి దీంట్లో కూడా అవినీతి జరిగిందంటూ కూడా అప్పట్లో పెద్ద ఎత్తున జరిగిన స్కామ్ ఇది. సో నెక్స్ట్ ఇది మనకు తెలుసు, ఇది లడ్డు ఘీ వివాదానికి సంబంధించిన స్కామ్ సంబంధించి ఘీ అడల్టరేషన్ సంబంధించి కూడా గత వైసీపీ పాలనలో 2019 నుంచి 2024 మధ్య ఈ కల్తీ నెయ్యి సరఫరా భాగంగా బేసికల్ గా అందులో ఘీ వాడకుండా ఫామ్ ఆయిల్ ని కెమికల్స్ ని ఎక్కువగా వాడారంటూ కూడా ప్రధానంగా కూడా ఇది చాలా వరకు వివాదమైంది. భక్తుల మనోభావాలతో చాలా వరకు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి అందరికీ విషయం తెలిసింది. దీనిపై ఇంకా సిబిఐ దర్యాప్తు అయితే జరుగుతుంది. నెక్స్ట్ పరకామణి కేసు, డొనేషన్ బాక్స్ కు సంబంధించి దొంగతనాలు కానీ క్యాష్ కు సంబంధించి ఫారెన్ కరెన్సీ ఇవన్నీ కూడా చాలా వరకు కూడా దొంగతనం ఆరోపణలు ఇక్కడ సిబ్బందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా పట్టుబడ్డారు. 100 కోట్లకు పైగా కూడా ఈ స్కామ్ లో లూటీ జరిగిందంటూ కూడా అటు టీడీపీ ఆరోపణలు చేస్తోంది. సిఐడి దర్యాప్తు కూడా జరుగుతోంది. నెక్స్ట్ రీసెంట్ గా కూడా మనకు తెలుసు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా ఒక మహిళతో కూడా దొరికిపోయిన ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వరకు వైరల్ అయింది. బట్ ఆయన చాలా వరకు డీప్ ఫేక్ వీడియో అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీనిపై కూడా అటు వైసీపీ కూడా ఆయన రాజీనామా చేయాలంటూ కూడా పట్టుబట్టిన పరిస్థితి. సో ఎప్పుడు కూడా చూస్తుంటాం, ఎప్పుడు ఈ టీటీడీ చుట్టూ చాలా వరకు వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ఏదో పరంగా కూడా వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి. ఇప్పుడు రీసెంట్ గా 40 లక్షలకు సంబంధించి కూడా ఒక అవినీతి జరిగింది. ఆరోపణలు ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ 3 రోజుల క్రితం శ్రీవాణి టికెట్ల జారీలో భారీగా అవినీతి జరిగిందంటూ ఆ పక్క ఆధారాలతో కూడా భూమన కరుణాకర్ రెడ్డి దీనికి సంబంధించి కూడా ఆధారాలు బయటపడడం జరిగింది. ముఖ్యంగా దర్శన టికెట్లకు సంబంధించి కానీ బస్తి కేటాయింపులు కూపన్స్ కు సంబంధించి కానీ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టింగ్ చాలా వరకు విఐపి బ్రేక్ దర్శనం ఇవన్నీ వివాదాలు జరుగుతున్న నేపథ్యంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన 3 రోజుల క్రితం దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున రోజు 40 లక్షల వరకు కూడా జరుగుతోంది స్కామ్ అంటూ కూడా 3 నెలల్లో 48 కోట్ల రూపాయల వరకు కూడా ఇదంతా సాగిందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. బట్ అధికార వర్గం మాత్రం దీనికి సంబంధించి అన్ని వ్యవస్థలు కూడా డిజిటల్ రూపంలోనే మనకి జరుగుతూ ఉన్నాయి. సీసీటీవీలు, ఆడిట్లు, విజిలెన్స్ పర్యవేక్షణలో ఉంది అంటూ కూడా అటు చెప్తున్న పరిస్థితి. కేవలం రాజకీయ ఆరోపణలతో భక్తుల మనోభావాల్ని ఆడుకోవడం కరెక్ట్ కాదు అంటూ కూడా అటు అధికార పక్షం నుంచి అటు భక్తులని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా అటు వాళ్ళు చెప్తున్న మాట. ఇంకొకటి, భక్తులకు శ్రీవారిని దూరం చేస్తున్నారు. ఈ క్వశ్చన్ ఎప్పటి నుంచో కూడా వస్తుంది. శ్రీవారి విషయంలో చాలా కాలంగా కూడా విమర్శలు ఉన్న పరిస్థితి. సాధారణ భక్తుల నుంచి ఒకటే ఆవేదన ఏంటంటే గంటల తరబడి వాళ్ళు క్యూ లైన్ లో నిల్చుండడం మనం కూడా చూస్తుంటాం. తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా వరకు కూడా గంటల తరబడి కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్న పరిస్థితి. విఐపీలు వచ్చినప్పుడు కూడా వాళ్ళకి తొందరగా లోపలికి అనుమతించడం, చాలా సాధారణ భక్తులను కంపార్ట్మెంట్ లో వేచి ఉన్న పరిస్థితి. చాలా వరకు విఐపీ బ్రేక్ దర్శనాల వల్ల కొంత ఆలస్యం అవుతుంది. ఇంకొకటి, ఆన్లైన్ టికెట్ల కోసం చాలా పోటీ. భూమన కరుణాకర్ రెడ్డి గారు అదే సమయంలో ఆన్లైన్ టికెట్లకు సంబంధించి కూడా ఆయన కూడా ఆన్లైన్ లో 9 గంటలకి ఆ టికెట్లు ఏవైతే జారీ చేస్తారో 9 గంటల 1 నిమిషానికి 800 టికెట్లు అయిపోయాయి అంటూ కూడా శ్రీవాణి టికెట్ల విషయంలో కూడా ఆయన ఒక వీడియోని కూడా రికార్డ్ చేసి చెప్పారు. దీనికి సంబంధించి కూడా ఒకటి చెప్తున్న పరిస్థితి. బట్ ఏపీ రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక సెంటిమెంట్ కేంద్రీకృతం అవుతూనే ఉంటాయి. అందుకని ఏ చిన్న వివాదం వచ్చినా కూడా, ముఖ్యంగా అది పెద్ద వివాదం అవుతుంది. ఒక చిన్న మాట తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడినా కూడా రాజకీయంగా చాలా వరకు ఇదవుతుంది. ముఖ్యంగా అక్కడ హిందువుల యొక్క మనోభావాలతో కూడా చాలా వరకు ఇది కూడుకున్న అంశం. బట్ సోషల్ మీడియాలో ఇంకొకటి చెప్పుకో విషయం అంటే, సోషల్ మీడియాలో కూడా చాలా వరకు దీనికి సంబంధించి కూడా దుష్ప్రచారాలు ఎక్కువగా కూడా జరుగుతూ ఉంటాయి. సో ఏది నిజమో అబద్ధమో తెలుసుకుని సోషల్ మీడియాలో ఆ పార్టీకి చెందిన వాళ్ళు ఈ పార్టీకి చెందిన వాళ్ళు చాలా వరకు కూడా కొట్టుకోవడం, చాలా వరకు అది భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయం. సో మాట్లాడదాము. దీనికి సంబంధించి గెస్ట్లు జాయిన్ అయ్యారు. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, నమస్తే అండి. వెంకటేశ్వరరాజు గారు, విహెచ్పి అధికార ప్రతినిధి, నమస్తే అండి. అలాగే రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి, నమస్తే అండి. వెల్కమ్ టు డ్రైవ్. ముందుగా ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తిరుమలలో నిజంగానే రోజుకు 40 లక్షలకు సంబంధించి కూడా అవినీతి జరుగుతోందా? భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా శ్రీవాణి టికెట్ల విషయంలో కూడా, టికెట్ల జారీ విషయంలో జరుగుతోంది అవినీతి. ముఖ్యంగా కూడా ఆయన చెప్తోంది 3 నెలల్లోనే 48 కోట్ల వరకు కూడా దందా జరిగిందంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి. ఏంటి మళ్ళీ ఇంకొక
స్కామ్ బయట పెట్టామంటూ కూడా అటు వైసీపీ నాయకులు చెప్తున్నారు. నిజం కాదమ్మా. ఈరోజు కొండ మీద దేవుడు అందరివాడు. మేము అసలు ఈరోజు బ్రేకులు నిలిపేశాం. జూన్ 15 వరకు బ్రేకులు లేవు, పీఏపీ లేదు. సామాన్యుడికి జనం భక్తులు అందుబాటులో కానీ దేవుడిని దర్శనానికి అందరిగా దేవుడు కావాలని వెళ్తున్నారు కాబట్టి అందరికి దర్శనం ఇస్తున్నాం. రోజుకు 1,00,000 మంది పైన దర్శనం చేసుకుంటారు. ఈ ఫేక్ వీడియోలు, ఈ ఫేక్ ప్రచారం వల్ల గతంలో వైసీపీ ప్రభుత్వంలో లడ్డు కల్తీ, టికెట్ల అమ్మకం, దర్శనం టికెట్ల అమ్మకం అన్ని జరిగింది. వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఈరోజు మళ్ళా బురదలు దీడి మీద బురదలు వెళ్తున్నారు. చూస్తుంటే మన బాధ కలిగించేదంటే భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రచారం చేయడం బాధ కలిగిస్తా ఉంది. ఈరోజు శ్రీవాణి టికెట్లు ఎక్కడ బ్లాక్ లో అమ్మడం లేదు, బ్లాక్ లో కొనడం లేదు. ఒకవేళ తిరిగితే కూడా చూపించింది అబద్ధం కాబట్టి నిజంగా చెప్తాను, విజిలెన్స్ ఏర్పాటు చేశారు. కొంతమంది ఫేక్ వీడియోలు పెట్టారు, ఫేక్ వెబ్సైట్లు పెట్టారు, ఫేక్ ప్రచారం చేశారు. వాటి ద్వారా కొంత డబ్బులు నష్టపోయింది నిజమే. కానీ దీని మీద విజిలెన్స్ కేసులు పెట్టారు. ఈడీ ఎంక్వైరీ జరుగుతాం, ఖచ్చితంగా దోషులు పట్టుకుంటాం. కొండ మీద దేవుడి కార్యక్రమాలు ఆగమ శాస్త్ర ప్రకారం జరుగుతాయి కాబట్టి ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఛాలెంజ్ చేస్తాం. ఈరోజు కొండ మీద ఎటువంటి తప్పు జరగలేదు. ఏదైనా ఉంటే ఆధారంతో నిరూపించండి, మీకు సమాధానం చెప్తామని చెప్తున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భక్తులు కొండ మీదకి వస్తున్నారు. కొన్ని వేల మంది వస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా వసతులు కల్పిస్తున్నాము. చేయువు గారు, ఏవు గారు అని కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఈవెన్ టికెట్లు ఎక్కడ కూడా అవినీతి జరగలేదు. ఇది టీసీఎస్ కంపెనీ ద్వారా వెబ్సైట్ డిజైన్ చేశారు. ఎవరు ఎట్టి పరిస్థితుల్లో దీన్ని యాక్ట్ చేయడానికి, తప్పుడు ద్వారా బంధించడానికి అవకాశం లేదు కాబట్టి టీసీఎస్ కంపెనీ పకడ్బందీగా కార్యక్రమం నిర్వహించింది. దీన్ని డీడీ వాళ్ళు చూస్తారు కాబట్టి ఈ ప్రచారం అంతా కూడా అబద్ధం అని చెప్తున్నాం. ఎక్కడ కూడా డిమాండ్ టికెట్లు కానీ, ఈవీపీ టికెట్లు కానీ, బ్రేక్ టికెట్లు కానీ అన్యాయం జరిగితే ఈ బోర్డు కానీ, చైర్మన్ కానీ క్షమించరు. మేము ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం. బిజినెస్ కూడా స్ట్రిక్ట్ గా ఉంది. కోర్టు కూడా దీని మీద నిర్ణయం తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఫేక్ వెబ్సైట్లు ఇవన్నీ స్విచ్ చేయాలని, దోషులు అరెస్ట్ చేయాలని అనుకుంటున్నాం. ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ చేసిన తప్పులు మళ్ళీ ఈ గవర్నమెంట్ చేయడానికి ఆస్కారం ఉందని చేస్తున్నారు. దీన్ని తిప్పుకొట్టాల్సిన బాధ మన ఉంది, భక్తులు కూడా తెలియజేస్తున్నారు. ఈ టీడీపీ తరఫున మేము ఖచ్చితంగా చెప్తున్నాం, టీడీ బోర్డులో కానీ, టీడీ బోర్డు వివిధమైన అంశాలు కానీ ఎక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం తిరుమల దేవస్థానం అటానమస్ పార్టీ, ఆ పార్టీ అనుగుణంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుడి కార్యక్రమాలకు పాల్గొనాలని, దేవుడు దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అందుకే వీపీలు బ్రేకులు కూడా నిలిపేసాం. వాళ్ళలాగా మేము అమ్ముకోలేము, వాళ్ళలాగా వ్యాపారం చేయలేదు. కొండ మీద ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి తావులేదని మేము చెప్తున్నాం. కొండంతా మరి వివాదం అని అంశం పెట్టారు. ఎక్కడ కూడా వివాదం లేదు చెప్పండి. గత ప్రభుత్వం జరిగింది నిజమే, ఆగమ శాస్త్రాలకు వ్యతిరేకంగా పనిచేశారు, అనేక అక్రమాలు చేశారు, దండాలు చేశారు, దోపిడీ చేశారు. కాబట్టి అటువంటి అవకాశాలు తెలుగుదేశం గవర్నమెంట్ లేదమ్మా. కొండ మీద చాలా సీరియస్ గా ఉంది. కొండ ప్రభుత్వం చాలా సీరియస్ గా పనిచేస్తా ఉంది. కొండ మీద దేవుడి కార్యక్రమాలు ఎక్కడ కూడా అన్యాయంగా జరగడం లేదు. చేసే ప్రచారం భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు తీసుకురావద్దండి, వివాదం చేయొద్దండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు కేసులు పడ్డాయి కాబట్టి తప్పించుకోవడానికి ఫేక్ ప్రచారం తప్పని చెప్తున్నాను. దమ్ముంటే ధైర్యం ఉంటే నిరూపించుకోండి, కానీ ఇటువంటి ప్రచారం చేద్దని విజ్ఞప్తి చేస్తున్నామా. వడబెద్ద దేవుడు అందరి వాడు, అందరి సేవ చేయాలా. శ్రీవాణి టికెట్ల విషయంలోనే కాదు, 300 టికెట్ల విషయంలోనే, అలాగే ఆజిత సేవలకు సంబంధించి వాటి విషయంలో కూడా చాలా వరకు పారదర్శకత లేదు అంటూ కూడా అటు వైసీపీ ఆరోపిస్తున్న పరిస్థితి. మాట్లాడదాము, చిన్న బ్రేక్ తీసుకుందాం. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ బ్యాక్. 3 రోజుల క్రితం భూమన కరుణాకర్ రెడ్డి రోజుకు 40 లక్షల చొప్పున కూడా 3 నెలల్లో
48 కోట్ల వరకు కూడా శ్రీవాణి టికెట్ల విషయంలో కూడా చాలా వరకు భారీ అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆయనే కూడా సెల్ఫీగా కూడా ఒక వీడియో తీసి టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు అంటే 9 గంటలకు టికెట్లు జారీ చేసి 9 గంటల 1 నిమిషానికి 800 టికెట్లు అయిపోయాయి అంటూ కూడా ఆన్లైన్లో చాలా వరకు స్కామ్స్ జరుగుతాయి. మొత్తంగా కూడా చాలా వరకు శ్రీవాణి టికెట్ల విషయంలోనే కాదు 300 టికెట్ల దర్శనం విషయం అదే విధంగా చాలా వరకు పారదర్శకంగా లేదు, అవినీతి జరుగుతుందంటూ కూడా ఆయన ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇంకో కొత్త స్కామ్ వెలుగులోకి తీసుకొచ్చారని అంటున్నారు. రైట్, రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ అధికార ప్రతినిధి, నమస్తే అండి. నమస్తే. నమస్తే. రైట్, ఏం చెప్తారు? కొత్తగా మళ్ళీ వైసీపీ ఇంకొక స్కామ్ ని బయట పెట్టింది అంటూ కూడా మీ నాయకులే చెప్తున్నారు. అందరికీ నమస్కారం అమ్మా. ఇప్పుడు గోవిందుడు అందరవాడేలే అని చెప్తా ఉన్నారు. అందరవాడు కాదు కొందరవాడేనే కూటమి ప్రభుత్వం నిరూపిస్తూ ఉంది. అది కూడా డబ్బున్న వాళ్ళకే గోవిందుడు. ఆయన యొక్క ప్రత్యక్షంగా చూడాలంటే డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం అని ఆన్లైన్ లో బ్లాక్ లో టికెట్లు అమ్మే వ్యవహారం కనబడుతూ ఉంది. అంటే కూటమి ప్రభుత్వం రోజుకి 48 లక్షలు మేర మరి ఈ యొక్క స్కామ్ కు బరితెగించిందని ఏవైతే మరి మనం చెప్తా ఉన్నామో ఇది అక్షరాల నిజం. మనం చూసాం ఏదైతే శ్రీవాణి టికెట్ల పైన జరిగినటువంటి విధానం కానీ, లేదంటే ఈ 300 టికెట్ల రేట్లు జరుగుతున్న విధానం కానీ, ఒక ఆడియో అది వీడియో కాల్ ఒకటి మాట్లాడింది కూడా బయటకు వచ్చింది. ఎవరైతే ఆ యొక్క శ్రీవాణి టికెట్ల బ్రేక్ దర్శనం ఎవరైతే మరి దాని యొక్క బ్రేక్ దర్శనం టికెట్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వెంటనే సార్ ఒక టికెట్కి 3,500 పడుతుందండి పర్ పర్సన్ అని చెప్తా ఉన్నారు. అంటే 3,500 ఒక టికెట్ వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారంటే ఎంత మేర ఒక ఫ్యామిలీతో ఒక 5 వెళ్ళారు అనుకోండి, సుమారు వాళ్ళకి ఎంత అవుతుంది? 15,000 18,000 అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత సపరేట్ గా మళ్ళీ వీళ్ళు యొక్క ట్యాక్సీలు కట్టే పరిస్థితి కనబడుతూ ఉంది. అంటే ఈ రకంగా ప్రజల దగ్గర దేవుడిని ఎవరైతే దగ్గరగా చూడాలనుకుంటా ఉన్నారో, ఎవరైతే ఆశీర్వాదం పొందాలనుకుంటారో, ఎవరైతే కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క మొక్కుని తీర్చుకోవాలనుకుంటారో వాళ్ళని నిలువెత్తి దోపిడీ చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. అంటే శ్రీవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా నిలువెత్తి బోర్డుగుండి చేసి తిరిగి పంపిస్తూ ఉన్నారని అర్థమవుతా ఉంది. అంటే ఈ రకమైనటువంటి దోపిడీ, ఈ రకమైనటువంటి కొత్త విధానాన్ని మాత్రం కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని మనం చెప్పొచ్చు. ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో ఎంత పారదర్శకంగా మరి టికెట్లు ఏ రకంగా ఇచ్చామో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏ రకమైనటువంటి ఆన్లైన్ టికెట్లన్నీ కూడా చాలా పారదర్శకంగా వెళ్ళి ఎక్కడ కూడా బ్లాక్ లో అమ్మడం కానీ, ఎక్కడ కానీ ఈ సైడ్ అవ్వడం కానీ ఎటువంటి విధానం కూడా లేదు. కానీ కూటమి ప్రభుత్వం రాగానే ఎవరైతే బిఆర్ నాయుడు ఈ యొక్క చైర్మన్ గా తీసుకున్న బాధ్యతలు కానీ, కొత్తగా వచ్చినటువంటి ఏవో కానీ వీళ్ళందరూ కూడా కుమ్మక్కయ్యి అక్కడ ఉన్నటువంటి ఆ టికెట్లు కూడా బ్రేక్ దర్శనానికి ఏవైతే కేటాయిస్తారో ఆ టికెట్లన్నీ కూడా ఆన్లైన్ లో బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఎవరైతే మరి తిరుమల దేవస్థానానికి బ్రేక్ దర్శనానికి వెళ్తారో భక్తులందరూ కూడా వాపోతూ ఉన్నారు. చాలా ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, చాలా ఇక్కడ స్కామ్ జరుగుతూ ఉంది. అసలు ఆ దర్శనానికి వెళ్తే మాకు బ్రేక్ దర్శనాన్ని కూడా గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మాకు సౌకర్యాలు బాగా లేవు. ఇదివరకు ఉన్నటువంటి సౌకర్యాలకు కానీ ఇప్పుడు సౌకర్యాలు కూడా చాలా వ్యత్యాసం తేడా కనపడుతుందని చెప్పి ప్రజలు భక్తులు వాళ్ళ యొక్క బాధని బయటికి వ్యక్తపరిచే ఆ పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ ఖచ్చితంగా వెయ్యాలి. ఎవరైతే దీనికి బాధ్యులు అయ్యారో, ఎవరైతే రోజుకి 40 లక్షల రూపాయల్ని స్కామ్ చేస్తూ ఉన్నారో, మరి ఈ యొక్క 2 సంవత్సరాలంటే సుమారు మరి ఎంతవరకు మరి వీళ్ళు దాచుకున్నారు, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైట్, వెంకటేశ్వర రాజు గారు విహెచ్పి అధికార ప్రతినిధి, నమస్తే అండి. సాధారణ భక్తులకి ఈ దర్శనం అనేది చాలా వరకు కష్టమైపోతుంది, విఐపీలకే పెద్దపీట వేస్తారు. వాళ్ళు వస్తే చాలా వరకు కూడా సాధారణ భక్తుల్ని ఆపించి వాళ్ళకి ముందు ప్రయారిటీ ఇవ్వడం. అలాగే శ్రీవాణి టికెట్ల విషయంలో కూడా చూసాం, అటు వైసీపీ నేత నిన్నగాక మొన్న కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం, శ్రీవాణి టికెట్ల విషయంలో చాలా వరకు కూడా అవినీతి జరుగుతోంది. కొన్ని కోట్ల రూపాయల వరకు, రోజుకు 40 లక్షల రూపాయల వరకు కూడా అవినీతి 3 నెలల్లో మొత్తంగా 48 కోట్ల వరకు కూడా జరిగిందంటూ కూడా ఒక శ్రీవారి టికెట్ల విషయంలోనే కాదు 300 టికెట్ల సర్వదర్శనం ఒకటి, దీంట్లో కూడా పారదర్శకత లేదు అంటూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
ముఖ్యంగా గతంలో కూడా చూసాము టీటీడీ విషయంలో కల్తీ నెయ్యి లడ్డుకు సంబంధించి కానీ, అంగవస్త్రం సిల్క్ దుపట్టాకు సంబంధించి కానీ, పరకామణి కేసు విషయం కానీ చాలా వరకు కూడా టీటీడీ ఎప్పుడు కూడా వివాదాల్లో నిలుస్తున్న పరిస్థితి. ఏంటి దీనికి ఎవరు బాధ్యులు అంటారు? పాలకులే బాధ్యులు అంటారా? ఇంకొకటి ముఖ్యంగా కూడా టీటీడీని రాజకీయాలకి ముడిపెట్టకుండా కూడా ఒక స్వతంత్రంగా కూడా ఉండే విధంగా ఉండాలంటారు. చాలా వరకు కూడా హిందువుల యొక్క మనోభావాలు ప్రతిసారి కూడా దెబ్బతింటున్న పరిస్థితి. అమ్మా నిజంగా శ్రీజ గారు చాలా దారుణమైనటువంటి అత్యంత విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, అలనాడు డాలర్ శేషాద్రి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా వివాదాస్పదం. అరే ఏంటి అసలు అక్కడ చేస్తున్నది ఏంటి, అక్కడ జరుగుతున్నది ఏంటి? అక్కడ భక్తులు వచ్చేసి ఒక బ్రహ్మాండంగా ఆ దేవదేవుణ్ణి, ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని దర్శించుకోవడానికి వస్తుంటే అక్కడ జరిగేటువంటి ప్రతి విషయం కూడా అనేకమైనటువంటి వివాదాల్లో ఉండడం అనేటువంటిది, అందరి నోళ్లలో నానడం అనేటువంటిది, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో ప్రతిరోజు రావడం అనేటువంటిది చాలా విషాదకరమైనటువంటి, అత్యంత బాధాకరమైనటువంటి విషయం. నెంబర్ 1. ఇవాళ నిజంగా చెప్పాలంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైన మొన్న ఏకసభ్య కమిషన్ వేసింది. ఏది లడ్డు మీద దినేష్ కుమార్ అనేటువంటి అతన్ని ఏకసభ్య కమిషన్ వేసిన తర్వాత ఆ ఏకసభ్య కమిషన్ ఓపెన్ గా తెలిపినటువంటిది ఏంటంటే, ధర్మారెడ్డి గారు తప్పు ఉన్నది. అదే విధంగా చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఓ బాలాజీ అనేటువంటి అతనిది కూడా తప్పున్నది అనేటువంటిది వాళ్ళు తెలిపినటువంటి విషయం. అంటే ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ లడ్డు యొక్క క్వాలిటీ తెలపాలి అని అంటే మనకు ఆల్రెడీ చెప్పారు. మైసూర్లోని CFTRI అనేటువంటి ఒక సంస్థ మనకు ఈ యొక్క ఏది బీటా సీటోస్ స్టెరాయిడ్ అని ఒక ఏది టెస్ట్ చేయాలని చెప్పిండు. ఇప్పటి వరకు అది జరుగుతున్నదా అనేటువంటిది కూడా ఎవరికీ తెలియదు. మరి ఈ విధంగా జరుగుతూ పోతూ ఉంటే అసలు ఏంటి, అసలు ఆ దేవుని దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? వీళ్ళు వేసినటువంటి ఈ యొక్క ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? అక్కడ అనేక మంది 15,000 మంది పనిచేస్తున్నారు. అక్కడ దాదాపుగా సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలకు పైగా అక్కడ వస్తున్నటువంటి ఇన్కమ్. మరి వీటన్నిటి ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి? మొన్న ఆ శ్రీవాణి టికెట్స్ తీసుకుందామని చెప్పేసి ఒకసారి చేస్తే ఒక 2-3 నిమిషాలలో అయిపోయినాయని చెప్పేసి పెట్టేశారు. అంటే ఏం జరుగుతున్నది అసలు ఏంది? ఎందుకు అంత తొందరగా అయిపోతున్నాయి? ఒకసారి దాని మీద ఎవరైనా నిఘా పెట్టారా? విజిలెన్స్ డిపార్ట్మెంట్ కానీ, తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు అనేటువంటిది అర్థం అవడం లేదు. అదే విధంగా పైకి వెళుతున్నటువంటి ఆ శ్రీవారి మెట్టు నుంచి కానీ ఆ తర్వాత ఏది ముందు నుంచి జరిగేటువంటి ఆ యొక్క పాదాచారులు ఎవరైతే ఉన్నారో అక్కడికి వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా సరి అయినటువంటి రక్షణ లేదని చెప్పేసి చెప్తున్నారు. ఇంత జరుగుతూ ఉంటే అసలు ఏంటి ఈ యొక్క కమిటీ ఏం చేస్తున్నది అనేది అర్థమైతలేదు. అక్కడ విజిలెన్స్ కమిటీ అనేటువంటిది ఏం చేస్తుందో అర్థమైతలేదు. శ్రీజ గారు అంటే ఇంకొక విషయం కూడా మారుతున్నప్పుడల్లా కూడా దీనికి సంబంధించి టీటీడీకి సంబంధించి ప్రతిసారి కూడా వివాదాల్లోకి రావటం ఎక్కువగా చూస్తున్న కొండ చుట్టే కూడా ఈ రాజకీయం కూడా చాలా వరకు కూడా అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఏంటి భక్తుల సెంటిమెంట్ అంటే ఏ పార్టీకి ఆ పార్టీ, ఇప్పుడు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భక్తుల మనోభావాలతో కానీ సెంటిమెంట్స్ అంటే అమ్మ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. తిరుమలలో ఉన్నటువంటిది ఒక మాఫియా. నిజంగా చెప్పాలంటే మాఫియా. ఇదివరకు చేసి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలా బాధతో చెప్పినటువంటి పరిస్థితి. ఎవరు ఏం చేయాలన్నా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ చేతిలో కొంతమంది మూర్ఖులు ఉన్నారు. అక్కడ ఆ దేవుడి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు కూడా కొంతమంది పనిచేస్తున్నారు అక్కడ. అటువంటి వాళ్ళ చేతులలో అక్కడ ఆ కబంధ హస్తాలలో ఇరుక్కుని పోయింది ఆ యొక్క తిరుమల. కాబట్టి నేను అనేది ఏంటంటే వీళ్ళందరినీ ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విషయం, అక్కడ జరుగుతున్నటువంటి ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు అన్యమతస్తులు కూడా అక్కడ పనిచేస్తున్నారు అన్నటువంటిది ఇప్పటికీ కూడా ఉంది. వాళ్ళని ఏం చేస్తున్నారు ఏంటి అసలు? అటువంటి వాళ్ళు పనిచేస్తే ఏమి వచ్చినటువంటి ఈ యొక్క కమిటీ ఏం చేస్తుంది అనేటువంటిది ఒకసారి నేను అడుగుతున్నాను. అదే విధంగా ఒకసారి అక్కడ ప్రతి విషయంలో కూడా ఆ యొక్క ఎవరైతే అక్కడ పనిచేస్తున్నటువంటి స్టాఫ్ కూడా
వాళ్ళందరూ కూడా అసలు వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉంది అనేటువంటిది ఈ విజిలెన్స్ కమిషన్ ఏమేం చేస్తుంది, విజిలెన్స్ కమిటీ ఏం చేస్తుంది. ఇంకొక విషయం కూడా, ఇవాళ ఈ యొక్క బీటా సిటోస్టెరాయిడ్ అనేటువంటి ఆ యొక్క అది చేస్తున్నారా, అది పరీక్ష చేస్తున్నారా అనేటువంటి కూడా ఇప్పటికి కూడా తెలపలేదు. వాళ్ళెవరూ కూడా కమిటీ మెంబర్స్ కూడా ఎవరు తెలపలేదు. తర్వాత ఇంకొక విషయం, ఇవాళ శ్రీవాణి టికెట్స్ అమ్మడం ఒక్క 2-3 నిమిషాలలో మొత్తం అయిపోతాయండి. ఒక్కసారి ఆలోచించండి. 1000 టికెట్స్ అంటున్నారు, మళ్ళీ ఆ టికెట్స్ ఎలా అయిపోతాయి, ఒక్కసారి ఏ విధంగా అయిపోతాయి? రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెంకటేశ్వర రాజు గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ గారు, రేగడి లక్ష్మణరావు గారు. సో చూసారు కదా, ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.